పరీక్షలు. ఈ మాట వినగానే మనలో చాలా మందికి గుర్తొచ్చేవి ఏంటి? పుస్తకాల దొంతర్లు, కోచింగ్ సెంటర్లు, ర్యాంకులు. అవును. కానీ ఆ భౌతిక ప్రపంచం వెనుక ఒక నిశ్శబ్ద మానసిక ప్రపంచముంది. హ్మ్. ఈ రోజు మనం ఆ ప్రపంచంలోకి ఒక లోతైన ప్రయాణం చేయబోతున్నాం. మనకు దారి చూపించేది పోటీ పరీక్షల వెనుక ఉన్న నిజం అనే ఒక చిన్న రచన ఇది కేవలం కొన్ని వాక్యాలు కాదు కదా. కాదు. ఇది లక్షలాది మంది యువత అంతరంగాన్ని పట్టి చూపించే ఒక అద్దం. ఈ చర్చలో మన లక్ష్యమేంటంటే ఆ రచనలోని ప్రతి భావోద్వేగాన్ని విడమర్చి ఆ ప్రయాణంలోని ఒంటరితనాన్ని, సంఘర్షణను, ఆ నిలబడే తత్వాన్ని అర్థం చేసుకోవడం. ఈ రచన మొదటి వాక్యాలే మనల్ని నేరుగా ఆ ప్రపంచపు గుండెలోకి తీసుకెళ్తాయి. అవును. స్వాగతం గుండె చప్పుడుకి. ఆ తర్వాత కొన్ని కలలకి ధర చాలా ఎక్కువ. ఆ ధర మనసే చెల్లిస్తుంది. ఇక్కడ గుండె చప్పుడు అంటే కేవలం బ్రతికుండటానికి సంకేతం కాదు. అది ఒక ఆశ, ఒక లక్ష్యం, ఒక కల కోసం నిరంతరం కొట్టుకునే ఒక మీటర్ లాంటిది. భావోద్వేగాలతో చెల్లించే మూల్యమని రచయిత స్పష్టంగా చెబుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే అతిపెద్ద శత్రువులలో ఒకటి కాలంతో పాటు సాగే పోలిక కదా. అవును. రచన కూడా అదే అంటోంది. పుస్తకాల మధ్య జీవితం పోతుంది. రోజులు కాదు, సంవత్సరాలు గడుస్తాయి. ఆ తర్వాత వాక్యం ఇంకా ముఖ్యం. స్నేహితులు ముందుకెళ్తుంటే మనం ఒకే చోట నిలిచిపోయినట్టు అనిపిస్తోంది. ఈ భావన ఎందుకింత బలంగా ఉంటుంది? దీన్ని మానసిక శాస్త్రంలో సాపేక్ష వెనుకబాటుతనం అంటారు. అంటే రిలేటివ్ డెప్రివేషన్. ఓకే. ఇక్కడ అసలు సమస్య గడిచిపోతున్న సమయం కాదు, ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు కలిగే ఆ వెనుకబాటుతనం. అంటే ఒకప్పుడు మనతో పాటు చదువుకున్న స్నేహితులు అంతే, వాళ్ళు ఉద్యోగాల్లో స్థిరపడటం, పెళ్లిళ్లు చేసుకోవడం, అలా ట్రిప్స్కి వెళ్లడం, ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో చూసినప్పుడు స్తంభించిపోయిందనే ఒక తీవ్రమైన ఒత్తిడి మొదలవుతుంది. అంటే సోషల్ మీడియా ఈ అగ్నికి ఇంకా ఆజ్యం పోస్తోందంటారా? ఒకప్పుడు స్నేహితుల విజయాల గురించి ఎప్పుడూ ఒకసారి తెలిసేది. ఇప్పుడు ప్రతి క్షణం వాళ్ళ జీవితాల్లోని ముఖ్యాంశాలు మన ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా. సోషల్ మీడియా అల్గోరిథంలు కూడా ఈ భావనను మరింత తీవ్రతరం చేస్తాయి. అవి ఎక్కువగా విజయవంతమైన, సంతోషకరమైన క్షణాలనే మనకు చూపిస్తాయి. నిజమే. దాన్ని చూసినప్పుడు మనం మాత్రమే వెనుకబడిపోయామనే అపోహ బలపడుతుంది. నాకు తెలిసిన ఒక అభ్యర్థి తన స్నేహితుడు యూరప్ ట్రిప్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో చూసి అయ్యో, తీవ్రమైన నిరాశకు లోనై 3 రోజులు పుస్తకం ముట్టుకోలేకపోయాడు. అది సాపేక్ష వెనుకబాటుతనం యొక్క నిజజీవిత ప్రభావం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక మారథాన్ పరుగెడుతున్న వ్యక్తి పక్క ట్రాక్లో స్ప్రింట్ పరుగెడుతున్న వాళ్లను చూసి తను వెనుకపడిపోయానని నిరుత్సాహపట్టం లాంటిది. అతమైన ఉపమానం. ఇద్దరి గమ్యాలు, ప్రయాణాలు వేరు, కానీ ఆ దృశ్యం మానసికంగా దెబ్బతీస్తుంది. కరెక్ట్. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఈ పోలిక ఎప్పుడూ ప్రతికూలమేనా, లేక కొందరిలోనైనా ఇది స్ఫూర్తిని నింపదా? మంచి పాయింట్. కొంతమందికి స్నేహితుల విజయం ఒక ఆరోగ్యకరమైన పోటీతత్వాన్నిస్తుంది. వాళ్ళు చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేను అని పట్టుదల పెరుగుతుంది. నిజమే. కానీ ఆ స్ఫూర్తికి, ఆత్మన్యూనతకి మధ్య చాలా చాలా సన్నని గీత ఉంటుంది. ఆ గీత దాటినప్పుడు స్ఫూర్తి స్థానంలో అసూయ, నిరాశ చోటు చేసుకుంటాయి. చాలా మంది ఆ గీతను దాటే ప్రమాదంలోనే ఉంటారు. ఈ బాహ్య ఒత్తిడికి తోడు వారి అంతర్గత సంఘర్షణ కూడా తీవ్రంగా ఉంటుంది. అవును. రచనలోని ఈ మాటలు దాన్ని స్పష్టంగా పట్టిస్తాయి. ప్రతి రాత్రి ఎదురయ్యే ప్రశ్నలు, ఇంకెన్ని ప్రయత్నాలు, నాకిదే సరైన దారి కాదా? ఈ ప్రశ్నలు ఎందుకు అంతలా వేధిస్తాయి? ఎందుకంటే ఈ ప్రశ్నలు కేవలం పరీక్ష గురించి కాదు, తమ జీవిత నిర్ణయాల గురించినవి. ఇవి రాత్రిపూట రావడం కూడా యాదృచ్ఛికం కాదు. పగలంతా చదువుతో, ఇతర పనులతో మనసును పక్కదారి పట్టించినా రాత్రి ఏకాంతంలో చుట్టూ నిశ్శబ్దం ఆవరించినప్పుడు అప్పుడు ఈ ప్రశ్నలు భూతాల వెంటాడతాయి. అంతే. ఎంచుకున్న మార్గం సరైనదేనా, ఇంత సమయం యవ్వనం వెచ్చించడం సరైనదేనా అనే సందేహాలు. ఇదొక రకమైన అస్తిత్వ సంక్షోభం, ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. నేను ఎవరు, నా జీవితానికి అర్థమేమిటి అనే తాత్వికమైన ప్రశ్నలు కూడా ఇందులో భాగమే. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకకపోవడమే వాళ్ళని మరింత కుంగదీస్తుందేమో. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రశ్నలకు సమాధానం కోచింగ్ సెంటర్ గురువు దగ్గర ఉండదు, తల్లిదండ్రుల దగ్గర ఉండదు, ఎవ్వరి దగ్గర ఉండదు. ఆ సమాధానం దొరకని స్థితి వారిని మరింత ఒంటరిని చేస్తుంది. ఆ సమాధానం దొరకకపోవడానికి ఒక ముఖ్య కారణముంది. ఏంటది? ఆ సమాధానం వారి భవిష్యత్తు ఫలితం మీదే ఆధారపడి ఉంటుంది. విజయం సాధిస్తే అవును, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదే అని ప్రపంచం మొత్తం కీర్తిస్తుంది. ఒకవేళ ఓడిపోతే ఇంత సమయం డబ్బు వృధా చేశావు అని అదే ప్రపంచం నిందిస్తుంది. అంటే వర్తమానంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం యొక్క విలువ భవిష్యత్తులో వచ్చే ఒక అనిశ్చిత ఫలితంపై ఆధారపడి ఉంటుంది. అవును. ఈ స్థితి అత్యంత నరకప్రాయమైన మానసిక వేదన. ఈ అంతర్గత సంఘర్షణకు బాహ్య ప్రపంచం నుంచి వచ్చే ఒత్తిడి కూడా తోడవుతుంది. రచనలోని ఈ మాటలైతే గుండెను పిండేస్తాయి. ఏవి? ఇంట్లో అర్థం చేసుకోరు, బయట చెప్పుకోలేము. ఈ రెండు వైపులా ఉన్న ఒత్తిడి వారిని ఎలా బందీని చేస్తుంది. ఇది ఒక సైకిల్ లాంటిది. కుటుంబ సభ్యుల కోణం నుంచి చూస్తే వారికి తమ పిల్లల మీద ప్రేమ, బాధ్యత ఉంటాయి. కానీ చాలా సందర్భాల్లో ఆ ప్రేమ ఫలితం రూపంలోనే వ్యక్తమవ్వాలని ఆశిస్తారు. బాగా చదువుతున్నావా అని అడుగుతారే తప్ప మానసికంగా ఎలా ఉన్నావు, ఒత్తిడిని తట్టుకోగలుగుతున్నావా అని అడిగేవారు చాలా తక్కువ. వారికి ఆ శ్రమ వెనుక ఉన్న మానసిక వేదన అర్థం కాకపోవచ్చు. లేదా కష్టపడితే ఫలితం రావడం లేదంటే సరిగ్గా కష్టపడటం లేదనే ఒక సింపుల్ ఈక్వేషన్లో పెట్టేస్తారు. సరిగ్గా చెప్పారు. ఇక స్నేహితుల విషయానికొస్తే పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉంటుంది. వాళ్ళు తమ ఉద్యోగ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ముందుకు సాగిపోతుంటారు. అవును. వాళ్ళ ఆఫీస్ కబుర్లు, జీతాల గురించి, ప్రమోషన్ల గురించి మాట్లాడుతుంటే వాళ్ళ సంభాషణల మధ్య తను ఇంకా అదే సిలబస్ గురించి, అదే పరీక్ష గురించి మాట్లాడటం ఇబ్బందిగా అనిపిస్తుంది. వాళ్లకు తమ పరిస్థితి అర్థం కాదేమోనన్న భయం, లేదా జాలిగా చూస్తారేమోనన్న అభద్రత, అది వాళ్ళని వెనక్కి లాగుతుంది. మీరు చెప్పినట్లు ఈ రెండు వైపులా ఉన్న ఒత్తిడి వారినొక కనిపించని గోడల మధ్య బంధించేస్తోంది. అవును. సంతోషాన్ని పంచుకోవడానికి ఎవరూ లేకపోవడం కన్నా బాధను, భయాన్ని, సందేహాన్ని పంచుకోవడానికి చోటు లేకపోవడం ఇంకా ప్రమాదకరం. ఇక్కడ మనం ఒంటరితనం, ఏకాంతం మధ్య తేగాను గుర్తించాలి కదా. చాలా ముఖ్యమైన పాయింట్. చదువుకోవడానికి ఏకాంతం అవసరం, అది ఒక ఎంపిక, సాలిట్యూడ్. కానీ ఎవరితోనూ తమ భావాలను పంచుకోలేని ఒంటరితనం, లోన్లీనెస్, అది ఒక శిక్ష. ఈ ఒంటరితనమే చాలా మందిని కుంగుబాట్లోకి నెట్టేస్తోంది. అవును.
ప్రతికూలతల మధ్య ఆ నిరాశ అంచున నిలబడినప్పుడు ఈ రచన ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంటుంది. అది ఓటమిని అంగీకరించమని చెప్పదు, బలానికి కొత్త నిర్వచనమిస్తుంది. ఫలితం రాకపోయినా పోరాటం మాత్రం నిజం. ఈ వాక్యం ఒక అభ్యర్థికి ఎంత సాంత్వన ఇస్తుందో కదా. ఇది కేవలం సాంత్వన కాదు, ఒక తాత్వికమైన మార్పు. ఎలా? ఎందుకంటే మన సమాజం ఎప్పుడూ ఫలితాన్ని మాత్రమే గుర్తిస్తుంది, విజేతలను మాత్రమే కీర్తిస్తుంది, ఆ ప్రాసెస్ని పట్టించుకోదు. నిజమే. కాని ఈ రచన ఆ ఫలితం కన్నా ఆ ప్రక్రియకు, ఆ పోరాటానికి విలువ ఇస్తుంది. గెలుపోటములతో సంబంధం లేకుండా ఏళ్ల తరబడి పడిన కష్టం, త్యాగం చేసిన నిద్ర, వదులుకున్న సంతోషాలు, చేసిన ప్రయత్నం ఇవేవీ అబద్ధం కాదు, అదంతా నిజమని చెబుతోంది. ఇది వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం, వారి అస్తిత్వాన్ని ఫలితంతో కాకుండా వారి ప్రయత్నంతో ముడిపెడుతోంది. అంటే ఇదొక రకంగా స్వీయ ధృవీకరణ, సెల్ఫ్ వాలిడేషన్. కరెక్ట్. ఇతరులు గుర్తించినా గుర్తించకపోయినా నేను పోరాడాను, నా పోరాటం నిజమని తమకు తాము చెప్పుకునే ఒక ధైర్యాన్నిస్తోంది. సరిగాదే. ఇది మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. ఎందుకంటే ఫలితం ఎప్పుడూ పూర్తిగా మన చేతుల్లో ఉండదు. పోటీ, ప్రశ్నపత్రం క్లిష్టత, కొన్నిసార్లు అదృష్టం ఎన్నో బాహ్య కారణాలుంటాయి. కానీ ప్రయత్నం, పోరాటం పూర్తిగా మనాధీనంలో ఉంటాయి. కాబట్టి దేని మీద మనకు నియంత్రణ ఉందో దానికే విలువ ఇవ్వమని చెప్పడం ఒక తాత్వికమైన ఓరట. ఇది వారిని ఫలితం యొక్క బానిసత్వం నుంచి విముక్తి చేస్తుంది. అవును. దానికి కొనసాగింపుగా చివరిగా చెప్పిన మాట ఇంకా బలాన్నిస్తోంది. ఈ ఒత్తిడిలో కూడా నువ్వు నిలబడి ఉన్నావంటే అదే నీ బలం. ఇక్కడ బలమనే పదానికి నిర్వచనం పూర్తిగా మారిపోతుంది. అవును. ఇక్కడ బలమంటే ర్యాంకు సాధించడం కాదు, బలమంటే 1000 పేజీల పుస్తకాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు. మరేంటి? ఇక్కడ బలమంటే అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తున్నా, స్నేహితుడు ముందుకెళ్లిపోతున్నా, ఇంట్లో వాళ్లు అర్థం చేసుకోకపోయినా, రాత్రిళ్లు సందేహాలు వెంటాడుతున్నా అన్నింటినీ తట్టుకునే మరుసటి రోజు ఉదయం మళ్లీ పుస్తకం ముందు కూర్చోగలగడం, ఆ మానసిక స్థైర్యమే అసలైన బలం అని ఈ రచన చెబుతోంది. ఇది ఓటమిని అంగీకరించడం కాదు, పోరాట పటిమను గుర్తించడం, గౌరవించడం. నిజమే. కింది పడిపోకుండా ఉండటం బలం కాదు, పడిపోయిన ప్రతిసారి లేచి నిలబడటమే నిజమైన బలమన్నట్టుగా ఉంది. అవును. బహుశా ఆ పరీక్షలో గెలుపోటముల కన్నా ఈ ప్రయాణంలో వారు నేర్చుకునే ఈ మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, ఓపిక ఇవే జీవితంలో వారికి ఎక్కువగా ఉపయోగపడతాయేమో. నిస్సందేహంగా ఈ ఒత్తిడిని తట్టుకునే క్రమంలో వాళ్లు నేర్చుకున్న పాఠాలు అమూల్యమైనవి. టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, వైఫల్యాన్ని ఎదుర్కోవడం, నిరంతరాయంగా శ్రమించడం. ఈ నైపుణ్యాలు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. ఇవి ఆ పరీక్షలో పాసైనా ఫెయిలైనా జీవితాంతం వారికి తోడుంటాయి. అంటే ఈ రచన ఆ అంతర్గత బలాన్ని వారికి గుర్తు చేస్తుంది. అవును. మొత్తంగా చూస్తే ఈ చిన్న రచన పోటీ పరీక్షల వెనుక ఉన్న ఆ కనిపించని మానసిక సంఘర్షణను, ఒంటరితనాన్ని, సాపేక్ష వెనుకబాటుతనాన్ని, చివరకు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిలబడే తత్వాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపింది. ఈ చర్చను ముగించే ముందు ఆ రచనలోని చివరి వాక్యాలను గుర్తు చేసుకోవడం ముఖ్యం. చాలా ముఖ్యం. అవి ఈ మొత్తం సారాంశాన్ని తెలియజేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మొత్తం భావోద్వేగ ప్రయాణానికి ఒక అందమైన, ఆశావాహమైన ముగింపు పలుకుతాయి. ఫలితం ఎప్పుడు వస్తుందో తెలియకపోయినా ఈ రోజు నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే అది ఓడిపోవడం కాదు, నీ పోరాటం వృధా కాదు. ఈ గుండె చప్పుడు దానికి సాక్ష్యం. గుండె చప్పుడు అనే ప్రతీకతో మొదలై మళ్లీ దానితోనే ముగించడం ఒక వలయాన్ని పూర్తి చేస్తుంది. అవును. మొదట ఆ గుండె చప్పుడు ఒక కల కోసం, ఒక ఆశ కోసం కొట్టుకోవడం మొదలుపెట్టింది. మధ్యలో ఎన్నో ఆటుపోట్లను, ఒత్తిడిని, సందేహాలను ఎదుర్కొంది. చివరికి ఆ గుండె చప్పుడు ఆగనంత వరకు, ఆ ప్రయత్నం ఆగనంత వరకు అది ఓటమి కాదని చెబుతోంది. ఆ గుండె చప్పుడు వారి ప్రయత్నానికి, వారి ఉనికికి, వారి పోరాటానికి సజీవ సాక్ష్యం. అది ఆగనంత వరకు పోరాటం వృధా కానట్టే. ఈ రోజు నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే అది ఓడిపోవడం కాదు అనే మాట చాలా ముఖ్యమైనది. చాలా. ఎందుకంటే ఓటమి అనేది ఒక తుది తీర్పు, ఒక ముగింపు. కాని ప్రయత్నం అనేది ఒక నిరంతర ప్రక్రియ. కరెక్ట్. ఆ ప్రక్రియలో ఉన్నంతకాలం ఓటమి అనే ప్రశ్నే రాదని, ఆ ప్రయాణమే ఒక గెలుపు అని ఈ రచన భరోసా ఇస్తోంది. ఖచ్చితంగా. ఇది గమ్యం కన్నా గమనానికి ప్రాధాన్యత ఇవ్వడం లాంటిది. ఈ మొత్తం విశ్లేషణను ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలి వెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ ప్రయాణంలోనే కాదు, జీవితంలోని ప్రతి దశలోనూ మనం విజయం అనే పదానికి ఇస్తున్న నిర్వచనాన్ని ఒకసారి పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉందేమో. విజయం అంటే కేవలం ఒక గమ్యాన్ని చేరడమేనా? లేక ఆ గమ్యం కోసం చేసిన ప్రయాణంలో పొందిన అనుభవం, నేర్చుకున్న పాఠాలు, చూపిన స్థైర్యం కూడా విజయమేనా? సమాజం నిర్దేశించిన గెలుపు కోసం పరిగెడుతూ మనల్ని మనం కోల్పోతున్నామా? లేక మనల్ని మనం కనుగొంటున్నామా?